అమ్మ, ఒక స్త్రీగా చెప్పండి. ఓకే. భారతదేశంలో మగపిల్లలు లేని తల్లిదండ్రులకి కూతురే తండ్రిగా మరి తలకొరివి పెట్టడం జరుగుతుందమ్మా. అవును. శాస్త్రాల్లో స్త్రీ ఇలా చేయకూడదు అంటారు. ఇది నిజమేనా? ఆ! ఆ శాస్త్రపరంగా ఇది వాస్తవమే. అయితే ఎందుకు చెయ్యకూడదు అంటే కనుక, ప్రకృతి స్త్రీకి కొన్ని కొన్ని అడ్డంకులు, ఆటంకులు ప్రకృతి రీత్యా ఏర్పడ్డాయి. పురుషుడికి అలాంటి అడ్డంకులు లేవు కాబట్టి అడ్డంకులు అంటే చెప్తాను. వయసుకొచ్చిన స్త్రీ ఉంటుంది. ఆడపిల్ల వయసుకొచ్చిన పిల్ల ఉంటుంది. ఆ ఇంట్లో తల్లి, తండ్రి చనిపోయి ఉంటారు. ఆ తల్లో, తండ్రో ఎవరో కాలం చేసి ఉంటారు. కొడుకు ముందుకు వచ్చి ధైర్యంగా చెయ్యగల స్థాయి కొడుక్కి మాత్రమే ఆపాదించబడింది. ఎందుకు అంటే ఆ ఇంటి పేరు గలవాడు కొడుకు కాబట్టి ఆ కార్యక్రమాలు చెయ్యడానికి అర్హుడవుతాడు. రెండోది, అతను శారీరకంగా మానసికంగా కూడా బలవంతుడు. ఆ కార్యక్రమాలు చెయ్యడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేందే అక్కడ దాకానే ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళి ఈ ఆడపిల్లలు సున్నితమైన వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ చేసే తంతుని వీళ్ళు తట్టుకోలేరు. స్వతహాగా సున్నిత మనస్కులు. అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలకి ఆడవాళ్ళు పనికిరారు అని మన శాస్త్రం చెప్పింది. అయితే మరి ఒక విశేషంగా కూడా చెప్పింది శాస్త్రం ఏంటంటే, కొడుకులు లేరు, మరి ఆ సమయంలో ఎవరూ లేరు, మరి ఆ టైంలో ఈ అమ్మాయి చెయ్యొచ్చా అంటే చెయ్యవచ్చు అని చెప్పారు. ఎలా చెయ్యొచ్చు అంటే కర్తృత్వం తీసుకుని చెయ్యాలి. అంటే కర్తృత్వం అంటే ఈమె పేరుతో కాకుండా ఆ ఇంటి యజమాని అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక పేరు తీసుకొని, లేదు అంటే భగవంతుడి పేరు తీసుకుని ఆ పిల్ల దగ్గరుండి కార్యక్రమాలు నడిపించవచ్చు. శ్మశానం దాకా వెళ్ళే ధైర్యం ఆ పిల్లకు ఉంటే అక్కడి దాకా వెళ్ళచ్చు. కొన్ని కొన్ని కార్యక్రమాలు ఆ పిల్ల స్వయంగా చెయ్యవచ్చు. ధైర్యం ఉండి చెయ్యగలిగిన స్తోమత కలిగి ఉంటే కనుక ఆ పిల్లకు కూడా ఇవాళ రేపు చాలామంది చేస్తున్నారు. అది తప్పైన విషయం కాదు. కాకపోతే భయపడతారు అని, స్త్రీ కొన్ని పనులు చెయ్యలేదు అని మన పండితులు కొంతవరకు గుమ్మం వరకో లేదా వీధి చివరి వరకో అని ఒక హద్దు పెట్టడం జరిగింది. అది పర్వాలేదు, చెయ్యొచ్చు, చెయ్యాలి, ఆపత్ సమయంలో చెయ్యాలి అని అనుకున్నప్పుడు స్త్రీకి కూడా ఆ అర్హత ఉన్నది. అయితే ఈ 12 రోజుల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మరి సంవత్సరీకాలు కానీ మాసికాలు కానీ కూతురు పెట్టవచ్చా, మరి వాళ్ళకి ఉత్తమ గతులు ఎలా కలుగుతాయి అన్న సందేహం కూడా మీకు రావచ్చు. అయితే ఈ ఇందాక చెప్పినట్టుగా ఈ పిల్లకి పెళ్ళయిన తర్వాత మగపిల్లవాడు పుడితే ఆ మగపిల్లవాడిని దౌహిత్రుడు అంటారు. మనవడు అనమాట. ఆ మనవడు వీళ్ళకి పిండం ప్రదానం చేయడం కానీ, లేదా సంవత్సర కార్యక్రమాలు చేయడం కానీ, అబ్దికాలు చేయడం కానీ, ఇలాగా వారి యొక్క పితృదేవతలకు ఈ మనవడు చక్కగా చేయొచ్చు. ఆ మనవడి మీద కర్తృత్వం వేసి చేయవచ్చు. మరొక సందేహం కూడా మీకు రావచ్చు. ఆ కూతురికి ఆడపిల్ల పుడితే మరి ఏం చెయ్యాలి అనొచ్చు. అయితే ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక బ్రాహ్మణ యువకుడిని దత్తతగా అంటే టెంపరీగా కర్తృత్వం వేసుకుని ఆ సమయానికి పిండ ప్రదానం చేసేటప్పుడో, ఆబ్దీకం పెట్టేటప్పుడో, లేదా సంవత్సరికాలు పెట్టేటప్పుడో నదీ తీరంలో కానీ గుళ్ళో కానీ ఒక బ్రాహ్మణ పిల్లవాడిని కానీ బ్రాహ్మణ్ణి కానీ కర్తృత్వం వేసి ఆ పిల్లవాడు తన కుమారుడుగా లేదా తన భర్తగా లేదా తన అన్నదమ్ముడుగా ఏదో ఒక రీతిలో కర్తృత్వం వేసి చేసే అవకాశం ఉంటుంది. అల్లుడు కూడా చేయొచ్చు. భర్త అని చెప్పాను కదా ఇందాక, కూతురు యొక్క భర్త అల్లుడికి కూడా ఈ కార్యక్రమాలు చేసే పని చెయ్యవచ్చు, అర్హత ఉంది. ఇంకా విశేషమైన కొడుకు కన్నా అల్లుడు చేయడం, కొడుకు కన్నా అంటే మనవడి కన్నా కూతురు కొడుకు చేయడము ఇంకా విశేషమైనది. ఉత్తమ గతులు కలుగుతాయి. తత్సమానమైన మోక్షం కలగచ్చు. పితృలోకానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి.